హాయ్ అండి. అందరికీ నమస్తే. సో, తమిళనాడులో ఎలక్షన్స్ అయిపోయి దాదాపు 2 రోజులు కావస్తుంది. ఈ 2 రోజుల్లో ఎవరు ఎక్కువ సీట్లు గెలిచినారో ఆల్రెడీ తెలిసిపోయింది. సో, ఇళయ దళపతి విజయ్ గారు అయితే అత్యధిక సీట్లు గెలిచినారు. సో, నార్మల్‌గా ఎవరైతే ఎక్కువ సీట్లు గెలుస్తారో వాళ్ళే సీఎం అయ్యే ఛాన్సు 100% ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటే మ్యాజిక్ ఫిగర్ అంటే 118 సీట్ల కోసము 108 సీట్లయితే ఆయన దగ్గరలో ఉన్నారు. దాదాపు చాలామంది ఏమంటున్నారంటే 16 అంటున్నారు, కొంతమంది 12 అంటున్నారు, కొంతమంది 10 అంటున్నారు. సో, ఈ 10 సీట్లు, 12 సీట్లు, 16 సీట్లు పక్కన పెడితే రాజ్యాంగం ఎలా ఉంది? సో, రాజ్యాంగంలో ఏముంది? అంటే ఇప్పుడు అందరికంటే ఎక్కువ సీట్లు దాదాపు దగ్గరకి మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా ఎవరికి ఎక్కువ సీట్లు ఉన్నాయో వాళ్ళని ఫస్ట్ అనౌన్స్ చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లోక్సభలో వాళ్ళ యొక్క ఆమోదం ఎవరైతే ఇంకా ఎక్కువ సీట్లు కావాలని కోరుకుంటున్నారో వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ని ఇంకా ఎక్కువ మంది ఎవరైనా విజయ్ గారిని ఆమోదం చేస్తే దాదాపు ఆయన అయిపోతుంది. ఒకవేళ ఎవరు తక్కువ ఉంటే దాన్ని బట్టి అది అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేకుంటే సభ రద్దు చేస్తుంది. సో, మళ్ళీ ఎలక్షన్సో లేకుంటే ప్రెసిడెంట్ రూలో ఏదో ఒకటి జరుగుతుంది. అలా కాకుండా ఇవన్నీ కారణాలు పక్కన పెట్టి సో, హానరబుల్ గవర్నర్ గారైతే అత్యధిక మెజారిటీ మీరైతే చూపించుకోండి అని విజయ్ గారిని దాదాపు 2 రోజుల నుంచి తిప్పుతూ ఉన్నారు. రాజ్భవన్ అంటే గవర్నర్ గారి ఇది ఉంటుంది కదా, గవర్నర్ గారి ప్రాంగణం ఉంటుంది కదా, ఆయన ఎక్కడైతే ఉంటారో తమిళనాడులో. సో, ఆయన యొక్క ప్రాంగణానికి దాదాపు విజయ్ గారిని ప్రతిరోజు తిప్పించుకుంటున్నారని ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. సో, అది ఎంతవరకు న్యాయము? సో, రాజ్యాంగం ప్రకారము గవర్నర్ గారు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సభలో ఆమోదమైతే అత్యధిక మెజారిటీ ఆయనకే వస్తే ఖచ్చితంగా ఆయనే సీఎం అవుతారు. ఆ మెజారిటీ రాని పక్షంలో అది జరగాలో రూల్ ప్రకారం రాజ్యాంగంలో ఎట్లుందో అది దాని ప్రకారం జరుగుతుంది. కానీ మనం ఫస్టు అత్యధికంగా సీట్లు అందరికంటే అత్యధికంగా సీట్లు అంటే ఇప్పుడు అన్నా డిఎంకే, ఏఐడిఎంకే, డిఎంకే ఇవన్నీ పెద్ద పెద్ద పార్టీలు. సో, వీళ్ళని దాటుకొని విజయ్ గారు కొత్త పార్టీగా స్టార్ట్ చేసి విజయ్ గారు వారి యొక్క స్టామినాని అంటే వాళ్ళ యొక్క కంటే ఎక్కువ సీట్లు ఆయన స్టార్ట్ చేసి ఎక్కువ సీట్లు రాబట్టి సో, ఆయన ఇంత దగ్గరగా స్టాప్ అయిపోతే అది బాగుండదు. దయచేసి గవర్నర్ గారు ఇవన్నీ వీటిని దృష్టిలో పెట్టుకొని సో, వీటిని ఆయన్ని అవకాశం ఇచ్చి ఆయనకి ఎలాగ రాజ్యాంగ ప్రకారం ఆయన ఏం చేసుకోవాలి, అత్యధిక మెజారిటీ రావాలంటే ఏం చేసుకోవాలనేది అని చెప్పి ఆయనకి అవకాశం కల్పించండి అని ఒక సామాన్యమైన భారత పౌరుడిగా ఆయన్ని అభిమానించే ఒక వ్యక్తిగా నేను కోరుకుంటున్నాను. సో, మన విజయ్ గారు సీఎం కావాలని ఎవరు ఎంతమంది కోరుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. సో, లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేస్తే ఎన్ని లైక్లు వస్తే అంత వీడియో ఫాస్ట్గా రీచ్ అవుతుంది. సో, మీరు షేర్ చేయడము, లైక్ చేయడం ద్వారానే మీ యొక్క కామెంట్ కూడా చెప్పండి. సో, ఇది ఈరోజు వీడియో. జై హింద్.